వేసాడు పోలీసు. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేము ఫైర్ లైట్ ఫెస్టివల్ కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు వింటర్ కాబట్టి వెళ్తూ ఉంటే పోలీస్ మా కార్ పుల్ ఓవర్ చేశాడు. అది ఎందుకో చెప్తా మధ్యలో. సో కాఫీ తాగాలనిపించి ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ బక్స్ దగ్గర ఆగామన్నమాట. ఆస్ట్రేలియన్స్ ఏంటంటే కాఫీని చాలా ఇష్టపడతారు. మార్నింగ్ స్టార్ట్ అయిందంటే విత్ కాఫీతోనే వాళ్ళకి ఆ స్మెల్ అట్లా రావాలన్నమాట. సో వీళ్ళు లోకల్ స్టోర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా బ్రాండెడ్ స్టోర్స్ అంటే స్టార్ బక్స్ ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కంపారిటివ్లీ. ఇంకా మేము కూడా వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. ఈ లోపు మా వాళ్ళు వెళ్ళేది ఆర్డర్ చేస్తున్నారు. నేనైతే గ్యాప్ దొరికింది కదా షాపింగ్కి వెళ్ళాను. ఇక్కడ చూసారా డిఫరెంట్ సైజెస్ స్టార్ బక్స్ కప్స్ ఉన్నాయి, బాగా క్యూట్ అనిపించాయి. అండ్ ఇంకొన్ని అయితే ఇట్లా సిడ్నీ, మెల్బర్న్, అడిలేడ్, బ్రిస్బేన్ అని స్టేట్స్ తోని నేమ్స్ ప్రింట్ చేశారు. ఇది చూడండి $49.95 అంటే $50, 2500 రూపీస్ అంట ఒక బాటిల్. నాకైతే వర్త్ అనిపించలేదు. మార్నింగ్ లేసి ఈవినింగ్ వరకు ఆ బాటిల్లో స్టార్ బక్స్ నేమే కనిపిస్తుంది. ఇదైతే $60 అంట, అంటే 3000 రూపీస్. స్టార్ బక్స్ లో ఆల్మండ్ క్రోసెంట్ బాగుంటది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా బాయ్స్ కాసేపు ముచ్చట పెట్టారు ఇక్కడ కూర్చొని. అండ్ ఈ రోజు నేను ఈ స్వరోస్కి క్యాటర్పిల్లర్ చైన్ వేసుకున్నా. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది సిడ్నీలో ఉన్నప్పుడు. ఇది నాకు చాలా ఇష్టం. ఇక మా కాఫీ రెడీ అయిపోయింది. ఎక్కడైనా ఇదే చెప్తాం, మోకా ఎక్స్ట్రా హాట్ ఆల్ ద టైమ్, నో చేంజ్. ఈ రోజు మాతో మా తమ్ముడు అండ్ మా మామయ్య కొడుకు ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు కూడా రీసెంట్గా వచ్చారు ఆస్ట్రేలియాకి. టచ్ వుడ్ మాకు ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ చాలా ఎక్కువనే ఉంది. అండ్ కొద్ది రోజులు నాకు ఈ ఫీలింగ్ ఉండేదన్నమాట, నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు ఇక్కడ అనే ఫీలింగ్. అయితే ఇప్పుడు వీళ్ళు ఉండబట్టి అది కూడా పోయింది నాకు. ఇంకా స్టార్ బక్స్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫైర్ లైట్ ఫెస్టివల్కి వెళ్ళడానికి మాతోని మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇన్ ద మీన్ టైం కాస్కోలో ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించి ఇంకొక దగ్గరికి ప్లాన్ చేసామన్నమాట. చూపిస్తాపదండి. ఫస్ట్ అయితే ఫ్యూయల్కి వెళ్దాం. కాస్కో కిర్క్లాండ్ ఫ్యూయల్ ఇక్కడ ప్రైస్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటదంట మిగతా వాటితో పోల్చుకుంటే. మాకు పెట్రోల్ స్పై అనే యాప్ ఒకటి ఉంటుంది ఇక్కడ. దాంట్లో ప్రైజెస్ చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ తక్కువ ఉంది, ఏ ఏరియాలో తక్కువ ఉంది, అట్లా కూడా చూసుకోవచ్చు. సో ఆల్ ద టైమ్ ఇది కాస్కో ఫ్యూయలే కొంచెం ప్రైస్ తక్కువ అనిపిస్తుంది ఉన్న వాటికంటే. అండ్ క్వాలిటీ వైజ్ కూడా బెటర్ కదా, వై నాట్. సో ఇక్కడికే వస్తుంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము. ఇక్కడ మనం ఫస్ట్ ప్రీపే చేసి తర్వాత మనం పెట్రోల్ కొట్టుకోవాలన్నమాట. అది ఎట్లా ఫనీ ప్రొసీజర్ నువ్వు చెప్పు. ఫస్ట్ మెంబర్షిప్ స్కాన్ చేయాలి కదా? ఎస్. ఫస్ట్ ఏంటంటే మనకి కాస్కో మెంబర్షిప్ కార్డు ఉంటుంది అనమాట. ఆ కార్డ్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత అది అప్రూవ్ అవుతుంది. అయ్యాక $80, $100 ప్రైస్ ఎంటర్ చేసి పే చేసేసి ఫ్యూల్ కొట్టుకోవాలి. అంతే, సింపుల్. నన్నైతే ఎప్పుడు కార్ దిగనివ్వడు, తనే వెళ్ళి పే చేసుకొని ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వస్తాడు. సో నాకు ఆ ప్రొసీజర్ అంతగా తెలియదు అనమాట. ఓకే, మధ్యలో ఒక దగ్గర ఆగుతామని చెప్పా కదా, అదే ఈ ఫ్లైట్ ల్యాండింగ్ స్పాట్ అన్నమాట. ఇది మెల్బర్న్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఈసారి మంచిగా డే టైం షూట్ చేసి చూపిస్తాం మీకు కూడా. ఇప్పుడైతే ఒక నైస్ సన్సెట్ వ్యూతో 3 ఫ్లైట్స్ ల్యాండింగ్ చూద్దామా? లెట్స్ గో. బాగుంది కదా వ్యూ. కొంచెం ఎర్లీ వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. బాగా కోల్డ్ అనిపించింది. ఫస్ట్లో చెప్పా కదా మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, పోలీస్ కార్ పుల్ ఓవర్ చేశాడు అని. అది ఏమైందంటే, నేను డ్రైవ్ చేస్తున్నా, పెడెస్ట్రియన్స్ వాక్ చేస్తున్నా రోడ్ మీద. అక్కడ ఇండికేటర్ ఉందంట, నేను సరిగా చూసుకోలేదు. ఇదే అది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి సడన్గా బ్రేక్ వేసాను. వాళ్ళకి మనం చూసుకొని పోవాలి కదా రైట్కి. రెడ్ సిగ్నల్ ఉంది, పెడెస్ట్రియన్స్ బ్లింక్ అవుతుంది. వేసాడు పోలీసు. చాలా భయం వేసింది పోలీస్ పుల్ ఓవర్ చేసేసరికి. ఫైన్ వేస్తాడు అనుకున్నా, కానీ వేయలేదు. కానీ పక్కన ఆపి వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా సడన్ గా బ్రేక్ వేసా కాబట్టి బతికిపోయా. అట్లా బ్రేక్ వేయకుండా స్ట్రైట్ వెళ్ళిపోయింటే గానీ ఖచ్చితంగా ఫైన్. అండ్ దట్టు ఒక $1000 ఫైన్ అయితే పడేది. ఈ మధ్య మెల్బర్న్ లో జూలై 1 నుంచి ఫైన్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ చేశారు. థ్యాంక్ గాడ్ అక్కడికి సేవ్ అయ్యాను. ఆస్ట్రేలియాలో పెడెస్ట్రియన్స్ కి రోడ్డు మీద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటది. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ సైన్స్ చూసుకొని మాత్రం డ్రైవ్ చేయాలి. బీ కేర్ఫుల్ గైస్. మెల్బర్న్ సిటీలో మధ్యలో రివర్ పాస్ అవుతుంది. అట్లా వెనకాల బిల్డింగ్స్, మధ్యలో వాటర్, చూడడానికి చాలా బాగుంటుంది ఆ వ్యూ. ఇదే అనమాట. అండ్ ఇక్కడ కాసేపు ఫొటోస్ దిగాము.
ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద రివర్ అన్నమాట. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సిటీలో నాకు ఫేవరెట్ స్పాట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఇదే అని చెప్తా. ఈ స్పాట్ సమ్మర్లో బాగుంటుంది అండ్ వింటర్లో కూడా చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అసలు ఐ ఫీస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కాసేపు వాక్ చేసి ఫైర్ లైట్ ఫెస్టివల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో మ్యాప్ ఇచ్చాడు, అంటే ఏ స్పాట్లో ఏం జరుగుతున్నాయి అనే దానికి క్లియరెన్స్. అండ్ ఈ ఫైర్ లైట్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ వింటర్లో ఆల్మోస్ట్ సేమ్ టైంలో జరుగుతుంది ఇక్కడ మెల్బర్న్లో. అంటే కరెక్ట్గా పీక్ వింటర్లో పెడతారనమాట ఇది ఎవ్రీ ఇయర్. ఈ ఫైర్ భలే సెట్ చేశారు కదా, చిన్న మేజ్ లాగా. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఈ మధ్య టెంపరేచర్స్ కూడా చాలా లో వెళ్తున్నాయి. మార్నింగ్ లేచేసరికి 2 degrees 3 degrees అలా ఉంటుంది. చాలా కోల్డ్ ఉంటుంది మార్నింగ్ అయితే. కానీ స్నో పడదు. స్నో మాత్రం ఓన్లీ పర్టికులర్ ఏరియాస్లోనే పడుతుంది అన్నమాట ఇక్కడ. ఈసారి ఈ ఫైర్ లైట్ ఫెస్టివల్లో ఫైర్ లైట్తో పాటు ఇంకో మేజర్ అట్రాక్షన్ ఉంది. అదేంటంటే ఇదే, ఈ వైట్గా ఇల్యూమినేటెడ్ ఉంది కదా, దీనే ఇన్ఫ్లాటబుల్ హ్యూమన్స్ అంటారంట. దీన్ని వన్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ఆర్టిస్ట్ క్రియేట్ చేశాడంట. ఇది కూడా బాగుంది చూడండి, ఒక మనిషి ఇట్లా కూర్చొని థింక్ చేస్తున్నట్టు పెట్టారు. ఈసారి కూడా ఫైర్ లైట్ ఫెస్టివల్ బాగా అనిపించింది. జస్ట్ పేరుకి తగ్గట్టు ఫైర్ లైట్ అని పెట్టి వదిలేకుండా జస్టిఫై చేశారు ఆ పేరుని అన్ని వేస్లో, యాజ్ మచ్ యాజ్ దే కెన్ అన్నట్టు. అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్స్ వచ్చేసారు. మేమిద్దరం ఎప్పుడు కలిసి టైం స్పెండ్ చేసినా మా వైబింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. అండ్ దట్ టు మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా. పార్ట్నర్ ఇన్ క్రైమ్ అన్నట్టు పార్ట్నర్ ఇన్ వైబ్ అని చెప్పచ్చు. అండ్ అన్న కూడా చాలా స్వీట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్. అసలు నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య, నీ ఐబ్రోస్ ఎట్లా అంత కరెక్ట్ షేప్ లో ఉన్నాయని. దానికి రీజన్ తినే అనమాట. సో వీళ్ళకి బ్యూటీ పార్లర్ ఉంది, ప్రెట్టి బ్రో బార్ దాని పేరు, మెల్బర్న్ సిటీ కాలిన్ స్ట్రీట్ లో అనమాట. ఈసారి నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు కూడా. ఇక్కడైతే ఒక ఫైర్ షో జరిగింది. అప్పటి వరకు మేము వాక్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేసరికి అప్పుడే క్లోజ్ అయింది.
మొత్తానికి ఫైర్ లైట్ ఫెస్టివల్ అయితే అలా అయింది. మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్ టిల్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి బాయ్.